హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భూమి, బాగి ఇద్దరు కూడా దీపం వెలిగించడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అక్కడ గుళ్ళో ఒక దీపం వెలిగించడానికి నూనె పోస్తూ ఉంటుంది. మనోహరి చెప్తుంది, ఈ నూనెతో ఇక్కడే వెలిగించు, కానీ ఆ నూనె సీసాతో మాత్రం అక్కడ కొలను దగ్గర వెలిగించు అని చెబుతూ ఉంటుంది. ఎందుకు ఆ నూనెతో వెలిగిస్తే ఏంటి, దీనితో వెలిగిస్తే ఏంటి, అక్కడ ఆ నూనెతో వెలిగిస్తే ఏమైనా పుణ్యం ఎక్కువ వస్తుందా చెప్పు, నీకెవరైనా చెప్పారా, అలా అయితే నువ్వు వెలిగించవచ్చు కదా అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటుంది బాగి. ఇక మనోహరి తడబాటు పడుతూ ఉంటుంది. అమ్మో, దీన్ని ప్రశ్నలతోనే చంపేసేలాగా ఉంది, ఇక ఎక్కువ ఫోర్స్ చేద్దామంటే మళ్ళీ పసిగట్టేస్తుంది. ఎలాగైనా సరే అక్కడ కొలను దగ్గర ఆ నూనెతోనే వెలిగించాలి, అప్పుడు ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి నోరు మూసుకొని కూర్చుంటుంది. ఇక అక్కడ దీపం వెలిగిస్తారు ఇద్దరు కూడా. అక్కడ మైక్లో అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటారు, ఇవాళ పౌర్ణమి కాబట్టి నా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశాం, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి పేర్లు ఇవ్వచ్చు, డ్యాన్స్ చేయొచ్చు అని చెప్పడంతో ఇక అప్పుడు బాగి, భూమి నువ్వు చేస్తావా అని అడుగుతూ ఉంటుంది. చేస్తాను అని చెప్పడంతో అమ్ము నువ్వు కూడా చేస్తావా అని అడుగుతూ ఉంటుంది. అమ్ము, భూమి కూడా పేర్లు ఇస్తారు. ఇక అక్కడ డ్యాన్స్ చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉంటారు. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అమ్ము అక్కడ నాట్యం చేస్తూ ఉంటుంది. అందరూ అమ్ముని చూసి చాలా మెచ్చుకుంటూ ఉంటారు. బాగి, అరు, అమర్ మాత్రం చాలా మురిసిపోతూ ఉంటారు అమ్ము చేసే డ్యాన్స్ని చూసి. ఇక అందరూ క్లాప్స్ కొట్టి చాలా బాగా చేసావని మెచ్చుకుంటూ ఉంటారు. ఇక తర్వాత భూమి చేస్తూ ఉంటుంది. భూమి కూడా చాలా బాగా చేస్తుంది నాట్యం. ఇక దూరం నుంచి అరు, గుప్తా, భూమి వాళ్ళ అమ్మ శోభాచంద్ర కూడా డ్యాన్స్ని చూస్తూ ఉంటారు. ఇక శోభాచంద్ర అయితే తిన భూమి చూసే డ్యాన్స్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. శోభాచంద్ర కూడా అక్కడ డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఊహించుకుంటూ ఉంటుంది భూమితో కలిసి. ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక శోభాచంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అరు చూసి సంతోషపడుతుంది. ఈ తల్లి కూతుళ్ళని దగ్గర చేసినందుకు ఆనందపడుతూ ఉంటుంది. ఇక గుప్తా చెప్తూ ఉంటాడు శోభాచంద్రతో, బాలిక ఇక నువ్వు భూమి మీద నుంచి వెళ్ళే సమయం ఆసన్నమైంది అని చెప్పడంతో శోభాచంద్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది. తన కూతుర్ని చూసుకొని ఆనందిస్తూ ఉంటుంది. శోభాచంద్ర అరు చేతులు పట్టుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నీ పుణ్యం వల్లనే నేను ఇవాళ నా కడుపు కోరికని తీర్చుకోగలిగాను, ఇదంతా నీ పుణ్యం వల్లే నేను ఇలా ఇంత సంతోషంగా ఉన్నాను, నా కన్న కూతుర్ని చూసుకున్నాను. నేనెవరో తెలియకపోయినా నువ్వు నీ పుణ్యాన్ని నాకు దానం చేశావు, నీ వల్ల నాకు ఈ శక్తి వచ్చింది, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు, నేను నమ్మిన ధర్మానివి నువ్వు, నేను చూడని దైవానివి నువ్వు అని చెప్పి అరు చేతులు పట్టుకొని మరీ చెబుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది. వచ్చే జన్మంటూ ఉంటే మళ్ళీ నీ అంత మంచి బుద్ధి నాకు ఇవ్వమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను, నీ రుణబంధం తీర్చుకోవాలని లేదు నాకు, నువ్వు చాలా మంచిదానివి, చచ్చేదాకా మళ్ళీ నీలానే బతకాలి అని అనుకుంటాను, ఇక నేను వెళ్ళొస్తాను అని చెబుతూ ఉంటుంది. గుప్తా అయితే మళ్ళీ నీ పుత్రికను చూసుకోవాలి అనుకుంటే మరొక్కసారి ఇప్పుడే చూసుకో అని చెబుతూ ఉంటాడు. శోభాచంద్ర అంటుంది, లేదు గుప్తా గారు, అవసరం లేదు, నా కూతురు చుట్టూ ఇంతమంది మంచివాళ్ళు ఉన్నారు, ఇక నాకు ఎటువంటి బెంగ లేదు, ఈ కార్తీక పౌర్ణమి రాజు ఒక్కసారి ఆ దేవుణ్ణి దర్శించుకొని వెళ్తాను అని చెబుతూ ఉంటుంది. ఇక గుప్తా సరే అని చెప్పడంతో శోభాచంద్ర అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటుంది దేవుణ్ణి దర్శించుకోవడానికి. ఇక్కడ భూమి, బాగి ఇద్దరు కూడా కొలను దగ్గరికి వెళ్తారు దీపం వెలిగించటానికి. అరు, గుప్తా కూడా కొలను దగ్గరికి వెళ్తారు బాగిని చూడటానికి. అక్కడ కొలను దగ్గర ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ దీపం రెడీ చేస్తూ ఉంటారు. మనోహరి ఎదురు చూస్తూ ఉంటుంది, వీళ్ళు ఎప్పుడు వెలిగిస్తారా అని. గగన్, అమర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మనోహరి అపూర్వకి ఫోన్ చేసి చెబుతూ ఉంటుంది, ఏంటి మనోహరి, నీ ఫోన్ కోసం కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను, శుభవార్త ఎప్పుడు చెప్తావా అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మనోహరి అంటుంది, ఆ సమయం కోసమే ఎదురు చూస్తూ ఉండు, ఆ సమయం వచ్చేసింది, ఇప్పుడు నీ శత్రువు
భూమి నా శత్రువు బాగి కొద్దిసేపట్లో దీపం వెలిగించబోతున్నారు. నేను వాళ్ళు వెలిగించే దీపంలో నూనెని మార్చేశాను. ఆ నూనె చాలా ప్రమాదకరమైనది. వాళ్ళు వెలిగించగానే మంటల్లో కాలి బూడిదైపోతారు, మసైపోతారు. చూస్తూ ఉండు, నేను నీకు వీడియో కాల్ చేస్తాను, నువ్వు దాంట్లో చూడు, నీ శత్రువు భూమిని చూసి ఆనందించు అని చెబుతూ ఉంటుంది. ఇక దూరం నుంచి అరు చూస్తూ ఉంటుంది. మనోహరి టెన్షన్ పడటం గమనిస్తూ ఉంటుంది. మను వీడియో కాల్ చేసి అపూర్వకి భూమిని చూపిస్తూ ఉంటుంది. ఏంటి గుప్తా గారు, మనోహరిని చూస్తుంటే ఏదో డౌట్గా ఉంది, ఏం చేస్తుంది, మళ్ళీ ఏదైనా సమస్య సృష్టించబోతుందా అని అడుగుతూ ఉంటుంది. ఇక గుప్తా అప్పుడు జరిగినదంతా తన దివ్య దృష్టితో చూసి చెబుతాడు. ఆ బాలిక వల్ల వీళ్ళిద్దరికీ ప్రమాదం ఉంది అని చెప్పడంతో అరు భాగి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మిస్సమ్మ మిస్సమ్మ అంటూ పిలుస్తూ ఉంటుంది. నువ్వు ఎంత పిలిచినా ఆ బాలికకు కనపడవు, వినిపించదు అని చెప్పడంతో అరు బాధపడుతూ ఉంటుంది. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. భూమి వెలిగిస్తుంది. అలా దీపాన్ని ఒక్కసారిగా ఏదో శక్తి వచ్చి లాగేసుకున్నట్టు అనిపిస్తుంది. వెలగదు, ఎంత వెలిగించినా ఏమీ అర్థం కాదు. భూమికి భాగికి కూడా ఏదో జరిగినట్టు అనిపించింది అనుకుంటూ ఉంటారు. ఆకాశంలో నుంచి శోభాచంద్ర కనిపిస్తూ ఉంటుంది. భూమి ఆశ్చర్యపోతుంది. అమ్మ అంటూ పిలుస్తూ ఉంటుంది. ఇక అపూర్వకి వీడియో కాల్లో శోభాచంద్ర కనిపిస్తుంది. షాక్ అయిపోతుంది. శోభాచంద్ర ఎలా వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ శక్తి వచ్చి లాగేసుకుంటుంది. ఆ నూనె మళ్ళీ వెలిగిచ్చిన ఇక బాగి ఏమీ ప్రమాదం రాదు. అలా ఆ దేవుడు వీళ్ళని కాపాడతాడు. శోభాచంద్ర వచ్చి కాపాడుతుంది. అరు అయితే చాలా థ్యాంక్స్ అని చెబుతూ ఉంటుంది. శోభాచంద్రకు దేవుని దర్శించుకొని వెళ్ళేటప్పుడు అపూర్వతో మనోహరి ఫోన్లో మాట్లాడటం వింటుంది. అందుకని అక్కడే ఆగి వీళ్ళిద్దరిని కాపాడుతుంది. జరిగిందంతా మనకి అక్కడలా చూపిస్తూ ఉంటారు. బాగి భూమి ఇద్దరూ కూడా ఇక కొలనులో దీపాన్ని వెలిగించి వదిలేస్తారు. ఇక ఇంతటితో ఇక్కడికి అయిపోతుంది. ఇక అసలు కథలోకి వెళ్తే అక్కడ అమర్ ఆ బాగిని ఇంటికి తీసుకువెళ్ళటానికి లోపలికి వస్తూ ఉంటాడు. అమ్ము నచ్చజెప్పి తీసుకువస్తూ ఉంటుంది. డాడ్ ప్లీజ్ డాడ్, మిస్ అమ్మని రమ్మని చెప్పు. నువ్వు మా కోసం అమ్మని ఎలాగో మిస్ అయినా తీసుకురాలేవు కదా, కనీసం మిస్ అమ్మనైనా తీసుకురా డాడ్ ప్లీజ్ మా కోసం అని చెప్పి నచ్చజెప్పి లోపలికి తీసుకొని వస్తుంది. ఇక బాగి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. లోపలికి వచ్చి అమర్ పిల్లలు కూర్చుంటారు. అలా ఎవరు ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటారు. ఇకప్పుడు బాగియే కావాలని అంటుంది. ఏమండి మీరేమైనా అన్నారా, నాకు సరిగ్గా వినిపించలేదు అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు అమర్ మావయ్య గారు మీతో మాట్లాడదామనే వచ్చాను అని చెబుతూ ఉంటారు. చెప్పండి బాబు అని రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. అంటే ఏం లేదు నాన్న, నన్ను తీసుకెళ్దామని ఆయన వచ్చుంటారు, అదే అడుగుదాం అనుకుంటున్నారు కదా అని బాగి అడుగుతూ ఉంటుంది. అవును మావయ్య గారు, మిస్ అమ్మని మా ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాను అని చెబుతూ ఉంటాడు తడబాటు పడుతూ. ఇకప్పుడు రామ్మూర్తి అంటాడు, తీసుకెళ్ళండి బాబు, మీ భార్య వాళ్ళమ్మ మీ ఇష్టం, నాదేముంది బాబు, మా ఇంటికి బాగి ఇప్పుడు చుట్టపు చూపుగా వచ్చింది, పెళ్ళయ్యాక ఆడపిల్లకు మెట్టినిల్లే తన ఇల్లు అని చెప్పడంతో ఇక బాగి కూడా రామ్మూర్తిని చూసి బాధపడుతూ ఉంటుంది. ఇక అమర్ బాగిని తన వెంట తీసుకొని వెళ్తాడు. చూద్దాం రానున్న ఎపిసోడ్లో.